హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిల్లల్ని తీసుకుని మేము డైనో వరల్డ్కి అయితే వెళ్తున్నాము అనేసి. పిల్లలైతే నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాము, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామని చాలా అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజైతే రాను వచ్చేసిందండి. ఈ రోజైతే ఇప్పుడు మేము బయలుదేరుతాము. ఇంకొక గంటలో జర్నీ అయితే స్టార్ట్ చేస్తామండి. కొంచెం తినేసి వెళ్తే బెస్ట్ కదా, ఎందుకంటే ఇది చాలా లాంగ్ జర్నీ అండి. మాకు 40 కిలోమీటర్స్ వస్తుంది, చాలా లాంగ్ జర్నీ. సో కడుపు నిండా ఏమన్నా తినేసి వెళ్తే బెస్ట్ అనేసి టిఫిన్ అయితే వేస్తున్నామండి. ఆల్రెడీ ఇడ్లీ అయితే వేసేసారండి అత్తయ్య గారు. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ అయితే వేసాను, ఫుల్లు పుట్నాలు కలిపి చట్నీ అయితే చేశానండి. జస్ట్ ఇప్పుడే మిక్సీ అయితే పట్టాను. ఇది చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ అందరికీ సరిపోదు కదండి, సో అందుకనేసి కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. ఇది మిరపట్టు వేసినా చాలా చిన్న మిరపట్టు వస్తుంది, అందరికీ సరిపోదు. సో దానికి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి వేసుకున్నాం అనుకోండి, ఒకరికి కడుపు నిండా సరిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే 6 o'clockకే వేసానండి. మరి మా మావయ్య గారు అయితే మాతో పాటు రావటం లేదు. సో మావయ్య గారి కోసం అత్తయ్య గారు బ్రౌన్ రైస్ వండేసి పెసరపప్పు చారు అయితే కాసేసారండి. పప్పుచారు కూడా తాలింపు అయితే వేయాలి. ఇంకా నేను ఈ మిరపట్టు వేసేసి ఇంకా నేను తలస్నానం అయితే చేసి వచ్చానండి జస్ట్ ఇప్పుడేని. రోజు ఫ్రైడే కాబట్టి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకుంటాను. ఇంకోండి ఇడ్లీ పిండి చాలా తక్కువ ఉంది. ఇలా ఎప్పుడైనా ఇంట్లో తక్కువ ఉన్నప్పుడు దానికి ఒక ఉల్లిపాయ వేసుకున్నాం అనుకోండి, ఒకరికైనా కడుపు నిండుతుంది అనమాట. సో అందుకని ఇలా చేస్తాను నేను. ఇది మా ఆయనకి ఎంత చిన్నట్టు సరిపోద్దా నీకు. స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి. నూనె వేడెక్కిపోయింది. సో ఇప్పుడు ఇంకా నేను దీంట్లోకి మిరపపిండి అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి, లెగిసిపోయి ఇంకెప్పుడు బయలుదేరుతాము, ఇంకెప్పుడు తీసుకెళ్తారు ఇలా అన్నట్టు లెగిసిపోయారు. ఇంకా బ్రషెస్ ఇవన్నీ చేసుకున్నారు. కొంచెం టిఫిన్ తినేయండి అమ్మా, వెళ్దాము అనేసి చెప్పాను. మార్నింగే లేచి గది అయితే సర్దేశానండి. మా వారైతే ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చేసరి ఇంకా మాప్ అయితే పెడుతున్నారు మా వారు. సో మాపింగ్ పని అయిపోతే టిఫిన్ తినేసి మేమంతా బయలుదేరిపోతాము. ఫస్ట్ అయితే నేను దేవుడికి దండం పెట్టేసుకుంటాను. చతుర్భుజం మేము ఏదైనా ఒక ప్లేస్కి బయటికి వెళ్తున్నాము, అలాంటిది ఆ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే నాకు కొంచెం తెలియని భయం అయితే ఉంటుందండి. అందులోనూ పిల్లల్ని తీసుకెళ్తున్నాను, మా పిల్లలతో పాటు రిలేటివ్స్ పిల్లల్ని తీసుకెళ్తున్నాను అన్నప్పుడు కొంచెం భయం ఉంటుంది. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేయాలి దేవుడా అనేసి దేవుడికైతే మొక్కుకుంటానండి. ఇలా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఎందుకో మరి స్టార్టింగ్లో భయం ఉంటుంది. పప్పు అయితే తాలింపు వేస్తానండి మావయ్య గారి కోసం. ఈ పప్పు టైం 8:46 అయ్యిందండి. క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. సో మేము ఇప్పుడు డైనో వరల్డ్కి వెళ్తున్నాం. హ్యాపీ నా రుతి, చాలా చాలా హ్యాపీ ఉంటుంది మా రుతి తల్లి. ఎరకొచ్చండి, ఎరక్రా. హ్యాపీ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు కదమ్మా, ఈ డేట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని. మనం ఎక్కేస్తే అక్కడ నుంచి రాలేం మందిని. బాబాయ్ లేకపోతే నేను ఏ పని చేయలేను. కావాలంటే నేను రమ్మను, ఇంట్లో ఉండిపోతే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను మా మను హాయిగా ఇంట్లో ఉంటాము. ఏరా మను, మన తల్లి మన ఇద్దరం ఇంట్లో ఉందమ్మా. అదే మీరు లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇంకే అయిపోతాము, స్విమ్మింగ్ బట్టలు లేవని. అమ్మో ఎంత మంచి బాగా భలే చెప్పారు నానమ్మ, లేకపోతే అయిపోదాం. మేము క్యాబ్ ఎక్కేసరికి టైం 9 o'clock అవుతుందండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 10:30 అలా అయ్యిందనమాట. మేము 11 o'clockకి ఓపెన్ చేస్తారు అని చెప్పారు, బట్ మమ్మల్ని ఇంకా లోపలికి అయితే అలౌ చేసేసారండి.
ఈ డ్రైవర్కి కొంచెం తెలియక 7-8 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిప్పేశారనమాట. గూగుల్ మ్యాప్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయారు ఈయన. సో మళ్ళీ తిరిగిన ప్లేస్లో 2 సార్లు తిరిగినట్టు అయ్యింది. చివరాఖరికి ఇక్కడికైతే వచ్చేసామండి. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మేమే అందరికన్నా ఫస్ట్ వచ్చేసామండి. ఇంకా ఎవ్వరూ రాలేదు, ఎందుకంటే 11 తర్వాత వస్తారంట జనము. మేము త్వరగా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 550 అండి వితౌట్ ఫుడ్. విత్ ఫుడ్ అయితే మనకి 800 రూపీస్ పర్ పర్సన్ అనమాట. చిన్నపిల్లలకి 700 రూపీస్ అండి విత్ ఫుడ్ అయితేని. సో మీరు వీకెండ్స్లో రావడానికి ట్రై చేయండి. వీక్ డేస్లో జనం అయితే ఎక్కువగా లేరు. మేము అదే అనుకున్నాం అనమాట. అయ్యో సాటర్డే కానీ సండే కానీ రావాల్సిందేమో, కొంచెం ఎక్కువ జనం ఉంటే మనకు కూడా అదొక హుషారు అయితే వస్తుందండి. మేము వచ్చేసరికి చాలా ఎర్లీగా వచ్చేసాము. ఎవ్వరూ రాలేదు, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కదండి. మేబీ సాటర్డే సండే ఎక్కువ మంది వస్తారేమో అని. బట్ వాళ్ళు చెప్పారన్నమాట, మీరు ఫస్ట్ వచ్చారండి, ఇంకా చాలామంది వస్తారు, మీరు ఏం భయపడక్కర్లేదు అని చెప్పారండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామండి. ఎందుకంటే వండర్లా చూశాను కదా, వండర్లా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ అలా లేదు, చాలా తక్కువ జనంతో ఉన్నది. బట్ చాలా చల్ల గాలండి అసలు. నిజంగా అక్కడ అన్ని చెట్లు ఉన్నాయేమో, ఎక్కడో దుక్కుని కూర్చునిపోతే చాలా రిలాక్స్డ్గా నిద్ర పట్టేస్తుందండి. అంత చల్ల గాలేసింది. అసలు నేను మా వారు అదే అనుకున్నాము, మావయ్య గారిని కూడా తీసుకుని వచ్చేయాల్సింది, ఇంత చల్లగా ఉంటుంది అని అనుకోలేదు. ఎండ తగిలేస్తుందేమో, ఇబ్బంది పడిపోతారేమో అని అనుకున్నామే. అయ్యో అనిపించింది, అంత చల్ల గాలేసిందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చి రాగానే అడ్వెంచర్ గేమ్స్ అయితే ఆడుతున్నారు పిల్లలు. ఇక్కడ ఈ డైనో వరల్డ్లో ఏంటంటే మనకి అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలకి నార్మల్ పార్క్స్ ఉంటాయి కదండి, అలాంటిది ప్లే ఏరియా అయితే ఉంది. తర్వాత ఏమో చాలా బాగున్నాయండి. వ్లాగులు అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ పిల్లలు వచ్చి రాగానే ఇది అడ్వెంచర్స్ చేస్తాము అనేసి ఎక్కారనమాట. నేను ఇది ఎక్కుదాం అనుకున్నాను కానీ ఎక్కలేదండి, భయం వేసింది నాకు. ఈ పిల్లలు చాలా ధైర్యంగా అసలు మొత్తం అంతా ఎక్కేసారండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చేసారు. ఇక్కడ చాలా రకాల డైనోసార్స్ ఉన్నాయండి. ఒక 30+ డైనోసార్స్ ఉంటాయేమో, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. సో వాటికి సౌండ్లు కూడా పెడుతున్నారన్నమాట. మను అయితే వాళ్ళ సౌండ్లకి భయపడింది. సో మా షాను మను వాళ్ళు అక్కడ స్టార్టింగ్ నుంచి రోప్ ఎక్కడం అయితే స్టార్ట్ చేశానండి. నేనంతా ఎక్కలేనేమో అని అనిపించింది నాకు. సో అందుకనేసి నేను ఎండింగ్ నుంచి అయితే ఎక్కుతున్నాను అనమాట, లాస్ట్ది. ఇదైతే టైర్లతో ఉంది, నాకు భయం ఉండదు అనేసి ఇదైతే ఎక్కాను. మా మను చాలా పిరికిదండి, దానికి ఈ అలవాటు అవుతాయో లేదో తెలియదు కానీ అసలు చాలా పిరికిది అనమాట. దానికి కన్వీనియన్స్ని బట్టి అది చిన్న ఎక్కి అవి చూసుకొని తప్పించి పెద్దవి కనీసం ట్రైలు కూడా చేయలేదండి. ఇంకా మా షాను మను మా రుతి ఇదొక యుద్ధము, మనం యుద్ధంలో గెలవాలి మనం అని ఏయో ఆటలాడుకుంటా రోప్ అంతా ఎక్కేశారు. నేను ఇది ఎక్కే లోపల వాళ్ళ చివరి నుంచి ఇక్కడికి అయితే వచ్చేసారండి. చాలా బాగా చేశారు. ఇంత సన్న తాడు పైన వాళ్ళు బ్యాలెన్స్ని ఆపుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే వచ్చారండి. నేను అది ఆ టైర్స్ ఇది ఎక్కేసి దిగేశాను, తర్వాత ఇది ఎక్కాను. నిజంగా పిల్లలైతే ఎక్కుతున్నారు కానీ నేనైతే ఆ పెద్ద రోప్ ఎక్కితే మధ్యలోకి నుంచి కిందడిపోదని అనిపించిందండి. మీకు తెలుసు కదా కాలుకి హీల్ పెయిన్ ఉందని. ఇది ఎక్కిన తర్వాత ఎంత హీల్ పెయిన్ వచ్చేసిందోనండి. ఎందుకంటే కాలు మీదే మొత్తము బరువు, ఆ కాలు టైర్ కాదు వైర్ ఉంది కదండి, ఆ వైర్ అంతా మన కాలు మీద ప్రెజర్ పడుతుందేమో. అయ్యో బాబోయ్, కొద్దిసేపట్లో నరకాన్ని చూసేసినట్టు అనిపించింది అనమాట. ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదు అనేసి అనిపించిందండి. బట్ మా షాను మను అయితే మాత్రం ఇది మను ఎక్కలేదు, మా రుతి వీళ్ళంతా ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఎక్కారు. ప్లస్ అన్నీ కూడా ట్రై చేసేసారండి పిల్లలు. నేను మాత్రం చాలా డైనోసార్ ఎగ్ దగ్గరికి వెళ్ళి బందా
ఫస్ట్ మేము ఇది ఎక్కడానికి భయపడ్డాము. ఎందుకంటే మనకి చాలా చోట్ల చూస్తాం కదండి, జాతరలు అవి పెడతారు కదా, బుల్ ఉంటుంది, బుల్ మీద మనం కూర్చుంటే అది రై అని కిందకి వెనక్కి తిప్పి తిప్పి కింద పడేస్తుంది కదా, అలా ఉంటుందేమో బాబోయ్ ఇక్కడ అసలు కింద కూడా ఏమీ వేయలేదు అని భయపడ్డాను. కానీ ఇది అలా కాదండి, జస్ట్ ఒక్కసారి భయం వేసింది ముందుకు కదులుతున్నప్పుడు, బట్ అసలు ఏం భయం లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎక్కొచ్చండి. కానీ ఇన్ని డైనోసార్ని ఎలా చేశారో కానీ వాళ్ళు చాలా రకాల డైనోసార్లు ఉన్నాయండి, వాటి సౌండ్లు కూడా పెట్టారన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేసింది ఏమన్నా ఉంది అంటే ఈ ప్లే ఏరియా అండి. ఈ డైనో వరల్డ్ 10 years నుంచి ఉందంటండి. అయితే ఇక్కడ ఈ ప్లే ఏరియా పెట్టి 10 days అయితే అవుతుందంటండి. అందుకనే చాలా కొత్తగా చాలా నీట్గా ఉందండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour టైం స్పెండ్ చేసామండి. అసలు నేనైతే నన్ను తిట్టేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం తిట్టలేదు. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఆడుకోవచ్చు అన్నట్టు వదిలేశారండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఎక్కాలి అని ఇలాంటి కోరికలు ఉండేవండి. బట్ ఏంటంటే చిన్నప్పుడు ఎక్కడికి తిరిగే వాళ్ళం కాదు. ఇంకా ఏమన్నా ఎక్కాలి అంటే అప్పట్లో 10-20 రూపాయలు చెప్పినా కూడా చాలా కాస్ట్ అనేసి అమ్మ ఎక్కిచ్చేది కాదు. ఇంకా నాకు కూడా 20 రూపాయలు ఖర్చు పెట్టాలా, 30 రూపాయలు ఖర్చు పెట్టాలా అని నేను ఏది ఎక్కేదాన్ని కాదనమాట. సో అవన్నీ చిన్నప్పుడు కోరికలన్నీ నాకు మనసులో ఉండిపోయి అవన్నీ ఇప్పుడు తీరుతున్నాయండి నాకు. ఈ ప్లే ఏరియానైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలేంటి పెద్దలేంటి చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే చూడండి. లేదేమో చూసుకో. అయ్యి బాబు గుడ్డులో నుంచి వచ్చిన బేబీ డైనోసార్స్ ఇవి. గుడ్డులో నుంచి వచ్చిన చిన్నదే. బాగున్నారా? డైనోసార్ ఎగ్స్ ఇవి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే డైనోసార్ ఎగ్స్ అయితే ఇలా పెట్టారండి. ఇక్కడ చక్కగా మంచిగా సెల్ఫీలు అవి తీసుకోవచ్చు. బాగుంది డైనోసార్ ఎగ్స్ అంటే ఇవి. సో ఇంకా ఇక్కడ చాలాసేపు ఆడుకున్నామండి. మార్నింగ్ 10:30కి ఇక్కడికి వచ్చేసాం కదా. 10:30 నుంచి మేము 12:30 వరకు ఇక్కడ ఇవన్నీ ఆటలు ఆడి ఫుల్ చెమటలు పట్టేసి చాలా అలసిపోయామండి. మేము తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోయినాయి. నువ్వు నాతో ఎక్కువ హ్యాపీగా ఉన్న క్షణాలు ఏంటి? అలాంటి ఏముండవు నీకే? నన్ను పెళ్లి చేసుకున్నాక హ్యాపీ అన్న మాటే మిస్ అయిపోయాడు అంటండి మా ఆయన. సరే అనేసి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళామండి. ఫుడ్ పెట్టడానికి ఇంకొక 1/2 hour టైం పడుతుంది అన్నారండి. ఇంకా మేము అక్కడ వెయిట్ చేసి ఏం చేస్తాంలని మళ్ళీ ఇక్కడ ఉయ్యాలు అవి ఉంటే ఇవి ఎక్కడానికి అయితే వచ్చామండి. ఇక్కడ కరెక్ట్గా 6 అయితే ఉన్నాయన్నమాట. సో మా అత్తయ్యని కూడా రమ్మన్నాము. మా అత్తయ్యకి కూడా సరదానే, బట్ ఇప్పుడు ఏజ్ సహకరించక ఆవిడ ఏమీ ఎక్కరు చేయలేకపోతున్నారు. నేను అనిపిస్తుంది అనమాట,
ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కాలి, ఇవన్నీ తిరగాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. బట్ అప్పుడు నాకు తీరలేదు. ఆ కోరికలన్నీ నేను ఇప్పుడు తీర్చుకోగలుగుతున్నాను. మా హస్బెండ్ని చేసుకోవడం వల్ల నేను అన్ని ప్లేసెస్ని చూడగలుగుతున్నాను. అది నేను చాలా లక్ అనమాట. కానీ మా అత్తయ్య, మా అమ్మ అలా కాదండి. అత్తయ్య కానీ అమ్మ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరొకరి మీద డిపెండ్ అనమాట. మీరు తీసుకెళ్తే బాగుండు, వీళ్ళు తీసుకెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత మా నాన్న కానీ అత్తయ్యని మావయ్య కానీ ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళింది అయితే లేదు. సో ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, సర్లే మనతో పాటే కదా వాళ్ళు కూడా, వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ అన్ని ప్లేసులని చూసినట్టు ఉంటుంది, ఆవిడకి తీరని కోరికలు తీరుతాయి కదా అన్నట్టు నా మనసుకి అయితే అనిపిస్తుందండి. మా అమ్మని కూడా అడుగుతాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము వస్తావమ్మా అంటే, ఇంకా మా అమ్మకి వెనకాల మా నాన్న బాధ్యత అయితే ఉండిపోయింది కదండి. సో అమ్మ ఎక్కడికి రాలేదనమాట. ఇంకా అత్తయ్య అయితే మాత్రం ఎక్కడికైనా వెళ్తున్నాము వస్తారా అంటే వెంటనే అత్తయ్య వస్తానంటారండి. ఎందుకంటే ఆవిడకి ఇవన్నీ చూడడము తిరగడం అంటే చాలా ఇష్టము. వస్తారు కానీ పాపం అత్తయ్య అన్నీ ఎక్కలేరండి. ఎందుకంటే ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ కూడా మనము ఇప్పుడు తిరిగినా కూడా అన్నీ ఎంజాయ్ చేయలేము. కాబట్టి అత్తయ్యకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఒక పక్కన కూర్చుంటారు. బట్ ఏంటంటే అత్తయ్యకి కళ్ళతో అయినా ప్లేస్ని చూశాను అని హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకనేసి వస్తాననేసి వస్తారనమాట. ఇంకా మావయ్య అయితే ఆ కాలుతో నడవలేక ఇంక నేను రాను అనేసి అంటారు. బట్ నేను ఎలాగో చూపించలేదు కదా, మీరైనా చూపించండి అత్తయ్యకి, తీసుకుని వెళ్ళండి అనేసి చెప్తూ ఉంటారండి. సో ఇంక అందుకనేసి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. బట్ ఏంటంటే కొన్ని మాటలు హర్టింగ్ అనిపిస్తాయండి. వీడియోల కోసం తీసుకెళ్తున్నాం అన్నట్టు, లేదు అంటే నటన, ఇదేమి నిజమైన ప్రేమ కాదు అన్నట్టు అనుకుంటున్నట్టు నాకు తెలిసినవి. ఈ మాటలు నన్ను చాలా మానసికంగా కృంగతీస్తాయి అనమాట. సో మళ్ళీ వద్దులే, మనకి ఎందుకు వచ్చింది, మనమే వెళ్దామని అనిపిస్తుంది. బట్ అయ్యో పాపం కదా, నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో ఆవిడ ఉంటే చూసేవారు కదా అని మనసుకి అనిపిస్తూ ఉంటుంది. సర్లే, అందరూ మన మనసుని అర్థం చేసుకోవాలని లేదు కదండి. సో మా వారు అంటారు, నువ్వులాగా ఉండు, ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోవద్దు అనేసి అంటూ ఉంటారు అనమాట. అయినా డైరెక్ట్గా వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ఏం అనలేదు, ఎవరి దగ్గర నుంచో నాకు తెలిసిన మాటలే కదా అనేసి నేను ఇంకా లైట్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇక్కడ మనము టికెట్ 800 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ అయితే మనకి ఆ టికెట్లో కవర్ అయిపోతుంది అనమాట. ఫుడ్ లేకుండా టికెట్ అయితే మీకు 550 రూపీస్ అండి. అండ్ నాకేంటంటే నేను కొలాబరేషన్లో అడిగానండి, ఎందుకంటే చాలా డబ్బులు వాటర్ ఖర్చు అయిపోతున్నాయండి. ఇప్పుడైతే ఇంక అసలు మాకు బోల్డ్ లోన్లు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంక అందుకనేసి నేను ఎవరైనా కొలాబరేషన్కి ఇస్తారా అనేసి చాలా పేజెస్కి అయితే నేను రిక్వెస్ట్లు పెట్టాను. పెడితే అందులో ఈ డైనో వరల్డ్ అయితే నాకు రెస్పాండ్ అయ్యారండి. సో ఇంకా నేను 7 మెంబర్స్ వస్తామండి, మాకు టికెట్స్ ఇస్తారా, మీకు వీడియో చేసి పెడతాను అని అడిగితే వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారనమాట. సో ఇంకా నేను అందుకనేసి డైనో వరల్డ్కి అయితే తీసుకెళ్ళాను. యాక్చువల్లీ వండర్లాకి తీసుకెళ్ళాలని అనిపించిందండి. ఇప్పుడు ఈ 7 మెంబర్స్కి వండర్లాకి నాకు 25,000 ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ 3,000 ఫాస్ట్ ట్రాక్, ప్లస్ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి క్యాబ్కే రాను పోను 4,000 రూపీస్ అవుతున్నాయండి. అందులోని 7 మెంబర్స్కి చిన్నది సరిపోవట్లేదు, పెద్దది ఎక్కించుకోవాలన్నమాట. ఈరోజు ఇక్కడికి రావడానికి క్యాబ్కి అయితే 1,500 రూపాయలు అయ్యిందండి, రాను పోను 3,000 అనమాట. సో ఇంక అందుకనేసి వండర్లాకి పెట్టుకుంటే చాలా డబ్బులు అయిపోతాయి. ప్లస్ వండర్లా ఆల్రెడీ ఒకసారి కొలాబరేషన్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వము అనేసి చెప్పేశారనమాట. సో ఇంక అందుకనేసి నేను డైనో వరల్డ్కి అయితే తీసుకుని వచ్చామండి వాళ్ళని. తర్వాత జూకి అవి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా వారికి అసలు క్షణం తీరుకుండట్లేదండి. ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి లేదు. ఆయనకి నెత్తి మీద 100 పనులు ఉన్నాయి. సో అవన్నీ చేసుకుంటూ రావాలంటే ఇంకా ఆయన అలిసిపోయి నిద్ర లేకుండా ఉన్నారు. బర్త్డే వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చి బట్టలు కూడా కొనుక్కోలేదు, ఉన్నవేవో సరిపెట్టేసుకుంటానులేమ్మా అనేసి అంటున్నారండి. ఇంక ఇక్కడ ఈ స్లైడర్ కోసం నేను మీకు ఏమని చెప్పండి, అక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచుతామంటే సాంగ్స్ ఉన్నాయి, కాపీరైట్ పడిపోతుంది అనేసి నేను రిమూవ్ చేశాను. ఎంత భయపడ్డానంటే మా వారు ట్రిప్కి ఒక్కొక్కరిని తీసుకుని వెళ్తూ వచ్చారండి. నన్ను తీసుకెళ్తూ వచ్చారు. నేను ఎక్కననేసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాను. మా ఆయన కోపం వచ్చి నేను రాని చెప్తున్నాను, ఇంకెన్నిసార్లు ఎక్కిస్తావు పైకి అని ఆయన కిందకి వెళ్ళిపోయారండి. సో చాలా భవానీ యూ కెన్ డూ ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నా కదా, చెయ్యి అన్న మనసుకి నేను ఎంతో సర్ది చెప్పుకుని ఫైనల్గా ఎక్కానండి. అసలే నిజంగా
ఏదో కొండపై నుంచి కింద పడిపోతున్నంత గరిశానండి. నా అరుపులకి అందరూ ఎవరిది పిచ్చిది అన్నట్టు చూసారండి. పోనీ 1, 2 సార్లు కాదు, 10 సార్లు ఎక్కాను అనుకోండి, 10 సార్లు అదే అరుపులు అరిచానండి. అసలు మీరు నమ్మరు, మొత్తం అన్ని జారి బల్లలు నేను చాలాసార్లు జారానండి. నాకైతే ఫస్ట్ టైం జారినప్పుడు చెయ్యి కాలిపోయిందండి, ఎండగా ఉంది అక్కడ. నేనేం చేశానంటే గట్టిగా నేల అదే దాని అది ఉంది కదండి స్లైడరు, దానికి చెయ్యి నొక్కి పెట్టుకుని జారాను. అంతేనండి, జారడం వల్ల స్కిన్ కట్ అయిపోయినట్టుగా నాకు స్కిన్ అంతా కొట్టుకుపోయి బ్లడ్ వచ్చేసినట్టు అయిపోయింది ఫస్ట్ టైము. ఇంకా అలా అలవాటు చేసుకుని నేను చేయగలను, మళ్ళీ ఛాన్స్ మిస్ అయితే ఎప్పుడో కానీ రాను. ఇంకా అప్పటికి వయసు అయిపోతుంది. అప్పుడు మా అత్తేలాగా ఒక మూల కూర్చొని చూడడమే. నేను ఎక్కలేనప్పుడు నువ్వు ఇప్పుడే చేయగలవు బావ, నీ 30స్లో చేయకపోతే 40స్లో అస్సలు చేయలేవు అని నాకు నేను చెప్పుకుని ఎక్కానమాట. ఇంకా అబ్బాయిని రిక్వెస్ట్ చేశాను, నాకు అంత పైనుంచి జారాలంటే భయం వేస్తుంది, సగం నుంచి జారుతాను ప్లీజ్ అంటే సరే అన్నాడు. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారండి వండర్ వరల్డ్లోని. ఎంజాయ్ చేసేవారు చాలా ఎంజాయ్ చేసామండి. మెయిన్ వాటర్ పార్క్ అయితే తెగ ఎంజాయ్ చేసాము. స్టార్టింగ్ చాలా భయం వేసింది కదా, కానీ తర్వాత తెగ ఆటలాడేసానండి. కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నాకు. దాని తర్వాత మనకు భయం పోయింది. హేమన్య ఎంజాయ్ చేసావా? నచ్చిందా? మన బాబులు నచ్చిందమ్మా. ఎంజాయ్ చేసావా? అది చిన్న పిల్ల కదా, ఎక్కువ ఎక్కలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మా మేము అతన్ని ఎక్కిసాం, నాకు భయం వేస్తుంది. లాస్ట్ కూడా ఎక్కేసాము. నీకు ఇంకా భయం పోయింది. నాకు గంతుకు నిప్పెట్టేస్తుందేమో ఇంటికి వెళ్ళేసరికి, ఎందుకంటే అంత అరుపులు అరిసాను నేను. ఇక్కడ డైనో వార్డ్ నుంచి బయటకైతే వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అనమాట, ఆర్చ్. సో ఇప్పుడు వీడియో తీసుకున్నా. బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి డైనో వరల్డ్లో. బాయ్. డైనో వరల్డ్కి వెళ్ళాలి అనుకుంటే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, ఎందుకంటే అక్కడ నుంచి మనకి క్యాబ్స్ అస్సలు బుక్ అవ్వట్లేదు. సో ఇంకా మేము రోడ్డు మీద వరకు ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్లో బస్సు అయితే ఎక్కామండి. బస్సు ఎక్కి ఎల్బీ నగర్లో దిగాము. అక్కడ నుంచి మేము మళ్ళీ బస్సు కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుందామంటే మా రుతిని మా హేమన్య మెట్రో ఎప్పుడు ఎక్కలేదంటండి. సో వాళ్ళు మెట్రోకి వెళ్దాము మామయ్య అని అడిగారు అనమాట. ఇంకా మా వారు అందుకనేసి మెట్రో ఎక్కిస్తాననేసి మెట్రోకి అయితే తీసుకొని వచ్చారు. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎట్ ద సేమ్ టైం వాటర్లో ఎక్కువసేపు ఆడడం వల్ల చాలా టైర్డ్ అయిపోయానండి. నేనైతే వాటర్లోకి వెళ్తున్నప్పుడే మైగ్రేన్ ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళాను, ఎందుకైనా సేఫ్ అనేసి. ముక్కుల్లోకి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి తలంతా బరువెక్కేసినట్టుగా అలా అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చాక నేను వంట చేసుకుని భోజనం చేసి మళ్ళీ మొత్తం గిన్నెలన్నీ తోముకుని పడుకునేసరికి టైం అయితే 9:15 అయ్యింది. ఎర్లీగా పడుకుని పోయి మళ్ళీ మార్నింగ్ 6 o'clock అయితే లేసాను. థ్యాంక్ యూ, బాయ్.